జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిపై విచారణ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ విచారణ చేసి న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేయడానికి వచ్చారు. న్యాయం చేయడానికి వచ్చారు. చెప్పండి, మీరు న్యాయం కోసం వచ్చారు. మేడం గారికి చెప్పండి. పక్క తీసుకెళ్ళిపోయినాను. 2 months అవుతుంది హాస్పిటల్ పోయినా. స్కూల్ 10th క్లాస్ కేసు పెడతా అంటే వద్దులే, డబ్బులు ఇచ్చుకుంటే మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. మా చచ్చిపోయే ముందు రోజు కూడా వచ్చి ఆడికి వచ్చి ఉన్నాడు, పోయింది. అమ్మ వచ్చాము ఆడికి వచ్చి దారుణంగా అడగాలని చెప్పింది. నమ్మకం లేదు. ఇలా కాదమ్మా, ఈ స్కూల్లో ఎవరు కొట్టారు? క్లాస్మేట్ కూర్చోండి. కలెక్టర్ గారు మన దాని మీద వచ్చారు. మీరు చెప్పేది మాట్లాడదాం. తీసుకెళ్ళమ్మా. మాట్లాడుతున్నాడు పక్కన కూర్చోబెట్టున్నామని. కంప్లైంట్ జస్ట్ ఇందాక 1/2 hour బ్యాక్ జరిగింది. ఎమ్మటే సార్ కూడా ఇమీడియట్గా ఫాలోఅప్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే తమ దగ్గరకు వస్తే న్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశం. దీని మీద హెచ్ఎం కూడా చాలా రెక్లెస్గా మాట్లాడటం. మొన్న చూస్తే కేఎల్పీ స్కూల్లో ఒక సంఘటన చిన్నారు. నిన్ను చూస్తే సంఘటన ఒక పాపని. ఇప్పుడు ఇది చూస్తే ఎంఈఓ కూడా ఎంత రెక్లెస్గా తయారయ్యారండి. అసలు ఉన్నటువంటి స్కూల్లో సమస్యలు పట్టించుకోకుండా ఈ విధంగా చేస్తామంటే ఎందుకు మేడం? యాజ్ ఎంఈఓ దేనికి మేడం? డిఓ గారేమో రీసెంట్గా వచ్చారు, ఆయనకేం తెలియదు. ఎంఈఓ గారు అంటే పాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా మీ మీద ఇక్కడ గుద్దితే ఇది 2-3 days ఆ బాబు తగిలిన అబ్బాయి, ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి భరత్ ఏమైందంటే ఇక్కడ తగిలిన దాన్ని 2-3 days పట్టించుకోవాలా. చిన్న పెయిన్ వస్తూ ఉంది, తగ్గిద్ది అని చెప్పి జెండు బాంబు రాసుకుంటా ఉంది. 4th day ఇది స్పెల్లింగ్ వచ్చేస్తే పేరెంట్స్ ఏం చేశారంటే ఇదేదో బాగా వాసింది అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేశారు. అదేమైందంటే మేడం, ఇది ఇక్కడ కొట్టంగానే ఇక్కడ లోపల నరానికి తగిలి అది చిక్కిపోయింది. ఆ చిక్కిపోయి బ్లడ్ మొత్తం లోపల స్ప్రెడ్ అయిపోయింది. ఆ స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇంత లావు వాసిపోయింది. దగ్గర 45 days నుంచి 50 days హాస్పిటల్లో జీజీఎస్లోనే ఉన్నాను. నిన్న నైట్ ఎర్లీ మార్నింగ్ తెల్లారుజామున 2 o'clockకి వచ్చేస్తారు. పంపించారు. వాళ్ళకి ఇంటి దగ్గర కూడా పెట్టడానికి వాళ్ళ హౌస్ ఓనర్స్ ఒప్పుకోకపోతే తీసుకెళ్ళి మన శారదా కాలనీలో వస్తే సార్ అక్కడ తీసుకెళ్ళి నైట్ మొత్తం పెట్టుకొని పొద్దున్న తెలిసిన దాంట్లో మీడియా వాళ్ళు గూగుల్లో చూసి మీడియా వాళ్ళకి ఫోన్ చేశారు. పొద్దున్న వచ్చింది గంట తీసుకొని వచ్చి వేసి ఏంటి ఇప్పుడు నా మీద కేసు పెడతారా, పెట్టుకోండి అని చెప్పి రెక్లెస్గా మాట్లాడి వాళ్ళ పేరెంట్స్
వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఎమ్మటే కొత్తపేట సీఏ గారి దగ్గరికి ఇలా జరిగింది సార్ అని చెప్పి ఎమ్మటే సీఏ గారికి కూడా చెప్పి సీఏ గారు ఎమ్మటే కంప్లైంట్